అంటే మీరు మొదటి నుంచి చెప్తున్నారనుకోండి, దీనికి బడ్జెట్ ఎక్కువైంది. నితిన్ మార్కెట్‌తో సంబంధం లేదు. కథ మీదే బ్యాలెన్స్ అయ్యాం మేము. అనే దాంట్లో మీరప్పుడే చాలా కాలంగా తమ్ముడితో ట్రావెల్ అవుతున్నారు. ఏవండీ? మీరెన్నో చెప్పారిప్పుడు. చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ యాస్పెక్ట్‌లన్నీ చెప్పారు. కెన్ యూ మీరు గట్టిగా బల్లగుద్ది తమ్ముడు పెద్ద హిట్టు అన్న మాట మీరు అనగలరా సార్? హిట్ అని చెప్పగలుగుతాను. బల్ల గుద్ది పెద్ద హిట్ అని చెప్పాల్సింది ప్రేక్షకుడు చూసినప్పుడు. నువ్వు సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ కదా! అవును. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కంటాం. యెస్, గుడ్ మూవీ నా చేతిలో ఉంది. ఇది 14వ తారీఖు ఇది సినిమా హిట్ అంటారు. అంతే తెలుసు నాకు. ఇంత బ్లాక్ బాస్టర్ చేస్తారని మాకు ఎవరికి ఇది తెలియదు. 100 కోట్లు ఇది బ్లాక్ బాస్టర్ సినిమా అని రిలీజ్‌కు ముందు ఎవరం మేము స్టేట్మెంట్లు ఇవ్వలేము. అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది సార్. గేమ్ చేంజర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. పెద్ద హిట్ అయింది. బట్ యూ హ్యావ్ మీకొక చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గేమ్ చేంజర్ అన్నది. అది డబ్బు గురించి నేను మాట్లాడట్లేదు. 'దిల్ రాజు' గారికి ఉండే ఒక సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బకొట్టింది గేమ్ చేంజర్ వచ్చి. రైట్? అక్కడేమో నితిన్ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ఇప్పుడు మీరు దీన్ని ఎత్తుకుని ఒక తమ్ముడని 'పవన్ కళ్యాణ్‌ది' పెద్ద హిట్ అయిన టైటిల్ పెట్టి మళ్ళీ మీరు వేరే కథ దాని మీద చెప్తున్నారు. ఇవన్నీ ఇన్నిట్లో మీరు మునిగి తేలేరు ఈ సినిమాతో. అదేనండి. మరి ఎందుకు చెప్పలేరు మీరు పెద్ద హిట్ అని? అదే ఇప్పుడు చెప్తాను. డైరెక్టరు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత తమ్ముడు చేస్తున్నాడు కదా! ఎంసీఏ సూపర్ హిట్, వకీల్ సాబ్ సూపర్ హిట్. ఆయన అకౌంట్లో వేసేస్తారు ఇప్పుడు ఇది. ఆయననే ఆ దర్శకుడికి నాకు వేవ్ లెంత్ ఉంది కాబట్టి ఆయన విజన్నే నేను నమ్మి సినిమా చేశాం. సార్ థియేటర్లో ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఇక్కడ నితిన్ ఇవన్నీ కాదు. ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మనం ఈ ఎపిసోడ్స్ని ఇలా తీయాలి. సెకండ్ హాఫ్లో ఒక 2 ఎపిసోడ్స్ ఉంటాయి. సినిమాగా ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ వెరీ గుడ్ అనేది చెప్తారు థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు. సెకండ్ హాఫ్లో ఒక 2 ఎపిసోడ్స్ ఉంటాయి గూస్ బంప్స్. అది మీరు నితిన్ అని అంటే వర్క్ అవ్వదు. మీరు నితిన్నే చూసి అరే నితిన్ మీద ఇలా ఉంది, నితిన్ ఎకానమిక్స్ ఇవన్నీ మర్చిపోతారు. జర్నీ చేసేటప్పుడు ప్రేక్షకుడికి హీరో అనే పాత్రతో జర్నీ చేయాలి. ఆడియన్స్కి ఎకనామిక్స్తో సంబంధం లేదు కదా. వాడికి ఎందుకు ఇట్లా అంటే చాలు వావ్ అంటే 4 సార్లు క్లాప్స్ కొట్టిండి అనుకో అయిపోయింది సినిమా సూపర్ డూపర్ హిట్. అంటే మీ అనుభవంతో ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్యలో బడ్జెట్ హై బడ్జెట్ ఇట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ది మార్కెట్ ఆఫ్ నితిన్. 'దిల్ రాజు' గారికి మ్యాచ్ అయితే ఉండొచ్చు. ఇది గ్యాంబ్లింగా? మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కోర్టు రిలీజ్కు ముందు నేని నాని ట్రైలర్ చూసి నేను ఫోన్ చేశాను. నాని ఈజ్ ఎ ట్రైలర్ బాగుంది, ఈజ్ ఎ వెరీ గుడ్, ఆ ఇంటెన్స్గా అనిపిస్తుంది. అప్పటికి ఒక పాట రిలీజ్ అయింది, పాట బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది నాని. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, మొత్తం అయిపోయింది చూసావు కదా. సార్ మన చేతిలో గుడ్ మూవీ ఉంది, అది ఇక ప్రేక్షకులు ఏమి ఇస్తారో చూద్దాం. సో రిలీజ్ కంటే ముందే తను కొన్ని ప్రీమియర్ షోస్ లాగా చేశాడు, చూపించాడు, పాజిటివ్గా చెప్పారు. ప్రీమియర్ షోస్ పడ్డాయి, పాజిటివ్ వచ్చింది, బాగుంది బాగుంది. నెక్స్ట్ డే అన్ని థియేటర్లు ఫుల్. మాకు ఇంత మట్టుకే తెలుస్తుంది. ఎస్ చూసుకున్నాము, సౌండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫర్ తమ్ముడు. టెంపో ఎక్కడ ఆగట్లేదు, సినిమా దడ్ 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 వెళ్తుంది. అక్క తమ్ముడిది వచ్చినప్పుడు ఎమోషన్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు నాకు వావుగా ఉంది. హీరోయిన్ వచ్చినప్పుడు ఒక చిన్న స్మైల్ ఉంది. అన్నీ ఎత్తుకున్న కథ ల్యాండింగ్ కరెక్ట్గా ఉంది. అంటే ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ ఒక కథ ద్వారా కరెక్ట్గా ల్యాండ్ చేశాడు. ఇట్స్ ఓవర్. సో అంతవరకే మీరు మాట్లాడగలరు, నాట్ బియాండ్. ఇది నిజం, నేను మాట్లాడేది నిజం. లేకుంటే అప్పుడు మేము అనుకున్న దానికంటే బాగా వచ్చిందండి సినిమా. అస్సలు మా సినిమా మామూలుగా ఉండదండి. అదొక ఫార్ములా. వాట్ ఐఎమ్ టెల్లింగ్, నా ఎక్స్పీరియన్స్తో మేము చూసినప్పుడు మేము కరెక్ట్గా మాట్లాడగలగాలి. అంటే తర్వాత ఇప్పుడు మీరు ఎఫ్డిసి చైర్మన్ అని, అవతల ఛాంబర్ గొడవలు, ఇంకేవో థియేటర్ గొడవలు, అన్నిట్లోంచి మీరు ఆ నలుగురిలో నేను లేనని చెప్పేశారు. మీరు ముందు అరవింద్ గారు చెప్పారు, తర్వాత నేను లేనన్నారు మీరు ప్రెస్ మీట్లో. ఈ నేను లేను అన్న చెప్పడం అన్నది ఒక దిల్ రాజు వరకు కాదండి, ఇంకోళ్ళైతే అడిగే ప్రశ్న కాదు. మీకు చెప్తాను, అది ఆ నలుగురు అనే టాపిక్ బోర్ టాపిక్. అది కాదు, నేను అనేది వేరే యాంగిల్ సార్. మీరు అలా చెప్పడం అన్నది విత్ రిఫరెన్స్ టు ద ప్రజెంట్ క్రైసిస్ ఇన్ ది ఇండస్ట్రీ.
మీరు అన్నిటికీ నిలబడి ముందుగా రథసారథుల ముందు నిలబడి యాక్టివ్గా వెళ్ళే మనిషి మీరు ప్రతిదానికి. దాన్ని ఆ మాట అండర్లోని మీరు డిజోన్ చేస్తున్నారా రెస్పాన్సిబిలిటీ? ఒకప్పుడు ఇప్పుడు ఈ నలుగురు థియేటర్లు వీళ్ళ దగ్గరే ఉన్నాయి, థియేటర్లు దొరకట్లేదు, ఎప్పుడు అది రొడ్డు టాపిక్ అయిపోయింది సార్. అది పాత స్టోరీ. అవునండి. ఈ రోజు థియేటర్లు మూత పడుతున్నాయి, ఇంకా ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది? మీకు అర్థమైందా? థియేటర్లు నడవక మూత పడుతున్నాయి, థియేటర్లలో సినిమాలు లేక రారా బాబు ఏ సినిమా ఉన్నా రిలీజ్ అంటే కూడా వేసేసుకునే పరిస్థితి ఉంది థియేటర్లకి. అదే కదా ఇప్పుడు అన్ని రెట్రో రిలీజ్లు అన్ని కూడా. సో వస్తున్నాయంటే ఏంటి? థియేటర్ల కాంటెంట్ లేదు కదా. ఇంక ఇప్పుడు ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది? ఆ ఉద్దేశం ఉన్నది. ఒరే బాబు సినిమాలు ఇవ్వడరా, థియేటర్ల ముందు కాపాడుకోండి. సినిమాలు వస్తే జనాలు థియేటర్కి వస్తారు, థియేటర్లు ఓపెన్ ఉంటాయి, లేకపోతే థియేటర్లు మూతపడుతున్నాయి. ఇంకా ఆ నలుగురు టాపిక్ ఏంది అనేది నా సెన్స్. మీ సెన్స్. ఓకే. బిజినెస్ మారిపోయింది. అంతకుముందు ఒకలాగా ఉన్న బిజినెస్ టోటల్ షిఫ్ట్ అయిపోయింది. ఇది అర్థం చేసుకోవాలి కదా. అవును. ఇంకా పాత చింతకాయ పచ్చడి స్టోరీలు ఎందుకు? అవును, ఎంతసేపు ఇంకా నలుగురు అన్న మాట అది లేనే లేదు. థియేటర్లు మూత పడిపోతున్నాయి. మరి థియేటర్లు మూత పడకుండా మీరు ఇప్పుడు జనరల్ దిల్ రాజు కాదు, తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు. ఇప్పుడు మీకు తెలియని లోపాలు, మీకు తెలియని లోతుపాతులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఏమీ లేవు. ప్రతి బిట్టులోని మీరున్నారు, ప్రతి బిట్టు వెనకతలో మీరున్నారు. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ని కాపాడే ప్రయత్నం మీ వైపు నుంచి ఏం జరుగుతుంది సార్? అదేనండి, ఇప్పుడు నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాను, సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకుంటేనే సినిమా ఇండస్ట్రీ గ్రోత్ బాగుంటుంది. అలాగే ప్రేక్షకుడికి కన్వీనియంట్గా ఉంటుంది. సింగిల్ థియేటర్ ఉంటే మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే 250 రూపాయలు టికెట్, సింగిల్ స్క్రీన్స్కి వెళ్తే బాల్కనీకి వెళ్తే 100 రూపాయలు, రెండో క్లాస్కి వెళ్తే 50 రూపాయలు. అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేది సింగిల్ స్క్రీన్స్లోనే. సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ మల్టీప్లెక్స్కి వెళ్తారేమో, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, కానీ ఎక్కువ మట్టుకు ఇక్కడికి వెళ్తారు. కాబట్టి ఆ సింగిల్ స్క్రీన్స్ కాపాడుకుంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ని టోటల్గా ఇండస్ట్రీ మిస్ అయిపోద్ది. కాపాడుకుంటే అనే స్లోగన్ కన్నా దిల్ రాజు గారి దగ్గర నుంచి ఎలా కాపాడుకోవచ్చు అనేది కదా కోరుకుంటారు. నేను గైడ్ లైన్స్ ఇస్తున్నాను. డీసీ నుంచి ముందు తెలంగాణకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు అది వర్కౌట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్గా ఆంధ్రప్రదేశ్లో కూడా అడిగి చేయించవచ్చు. ఏంటి సార్? ఇక్కడ ముందు రన్ ట్రాక్ అంటే ఒక్కొక్క థియేటర్లో నిజంగా ఎంతమంది సినిమాలు చూస్తున్నారు, జెన్యూన్గా రన్ ట్రాక్ వచ్చేలాగా ప్రయత్నాలు స్టార్ట్ చేశాం. రన్ ట్రాక్ వస్తే అప్పుడు అందరికీ క్లారిటీ వస్తే, ఓ ఇదే ఇంతేనా, ఇంతమంది చూస్తున్నారు నా సినిమా, లేదు నా సినిమా ఎక్కువ మంది చూడాలంటే ఏం చేయాలి, థియేటర్ వాళ్ళకి కూడా ఏంటి, ఓహో ఈ సినిమా రిలీజ్ అయితే నా దగ్గర ఎంతోమంది చూసారు, థియేటర్ వాళ్ళ దగ్గర లెక్క ఉంటుంది. కానీ వాళ్ళకు ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ప్రేక్షకుడికి మనం టికెట్ కానీ, క్యాంటీన్ రేట్లు కానీ, థియేటరు యాంబియన్స్, మెయింటెనెన్స్ సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు? కావలసినప్పుడు టికెట్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం, క్యాంటీన్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం, థియేటర్ మెయింటెనెన్స్గా సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు? రాడు. ఇది సింగిల్ థియేటర్స్ ప్రాబ్లం. ఇక్కడ నుంచి మల్టీప్లెక్స్ మెయింటెనెన్స్ ఈజ్ గుడ్. ఎందుకు? అది కొత్త. కానీ అక్కడ టికెట్ రేట్లు 250, 300. అంటే మళ్ళీ క్యాంటీన్ రేట్లు అన్నిటి మీద డబుల్. ఒక ఫ్యామిలీ అక్కడికి నలుగురు కలిసి సినిమాకి వెళ్ళాలి అంటే 1500 నుంచి 2000 రూపాయలు పెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళే వెళ్తారు. అప్పుడు ఆడేం చేస్తున్నాడు, ఒరే ఈ సినిమా యావరేజ్ అంటారా, ఎందుకులే ఓటీటీలో చూద్దామని వెళ్ళడం మానేస్తున్నాడు. నా ఇక్కడికి వెళ్ళట్లేదు, నా అక్కడికి వెళ్ళట్లేదు. అట్లీస్ట్ సింగిల్ థియేటర్లో మేము కంఫర్టబుల్గా పెడితే, అరే మల్టీప్లెక్స్ వరకు ఎందుకు, ఈ సినిమా యావరేజ్ అంట, ఇక్కడ వెళ్ళి చూద్దామనేది మూమెంట్ చేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.